హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆన్లైన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా కదా. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ₹100 అనేది ఫీజు ఉంది ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేశాను, చూశాను. సో దాన్ని పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూశాను, కానీ వీడియో అనేది షార్ట్లో అయిపోవాలని చెప్పేసి ఈ పేపర్ క్లిప్పింగ్ దగ్గరకు రావడం జరిగింది ఫ్రెండ్స్. 161 పేజీ నోటిఫికేషన్ ఉంది. అందులో ఏంటంటే మనకు అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పేపర్లో కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారు, అలాగే మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఎన్ని పేపర్స్ కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారు, ఎవరెవరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటున్నారు, ఏ సబ్జెక్టు అవైలబుల్ ఉంది చూస్ చేసుకోవడం కోసం అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. చాలామంది కొంతమంది డౌట్స్ అడిగారు నన్ను, అన్న ఎగ్జామ్ తెలుగులో రాసుకోవచ్చు అంటే మెయిన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి, కానీ ఇప్పుడు ప్రిలిమ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ అన్నీ క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఎటువంటి టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 ఉందనుకోండి మెయిన్ ఎగ్జామ్లో, ఆ మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 2 కూడా కదా పర్టికులర్ టాపిక్స్ ఏవి ప్రిపేర్ కావాలన్నీ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్కి వెళ్ళి బయటకు వద్దాం. నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, మంచి అవసరమైనటువంటి ఇన్పుట్ ఉంది ఇక్కడ, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూపీఎస్సీ సివిల్ నోటిఫికేషన్ 2019 గాను రిలీజ్ అయింది. సో జూన్ 2వ తారీఖున మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన పరీక్షలు సెప్టెంబర్ 20వ తేదీన ప్రారంభమవుతాయి. వచ్చే నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ జరగనుంది. అంటే వచ్చే నెల 17వ తారీఖు చివరి తేదీ అని చెప్పుకోవచ్చు మనం. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 24 సర్వీసుల్లో 896 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కిందటేడాది 782 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి 144 ఉద్యోగాలు పెరిగినట్లు పోటీ రంగ నిపుణులు గోపాలకృష్ణ పేర్కొన్నారు. తొలిసారిగా నోటిఫికేషన్లో ఆర్థిక బలహీన వర్గాలంటే ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఇందులో కూడా. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు జనరల్ కేటగిరీ వారు 32 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 37 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఏ విధంగా ఉంటాయంటే హైదరాబాద్, వరంగల్, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన పరీక్షల కేంద్రాలు విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎన్నిసార్లు రాసుకోవచ్చు ఈ ఎగ్జామ్స్ అంటే జనరల్ కేటగిరీ వారు 6 అటెంప్ట్స్ చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు అయితే 9 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే వాళ్ళకు అటెంప్ట్స్ అంటూ కొన్ని అటెంప్ట్స్ అంటూ ఏమీ లేదు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొక విషయం ఏంటంటే దీని ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదు. సో ఓబీసీ వాళ్ళకి ₹100 ఉన్నాయి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో బుక్స్ లింక్ అనేది పెడుతున్నాను. ఒక వీడియో ఉంది బుక్స్ సంబంధించిన వీడియో ఒకటి, సో అది ఇస్తున్నాను, మీకు ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి బుక్స్ కొనుక్కోండి ఫ్రెండ్స్. సో నేను ఫాస్ట్గా చెప్పడానికి కారణం ఏంటంటే డాటా కూడా లేదు ఫ్రెండ్స్, అందుకే ఫాస్ట్గా చెప్పి వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.